నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పాత బస్తీలోని ఉప్పుగూడ, మలక్పేట రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో ప్రజలకు మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో 42 స్టేషన్లను పునరుద్ధరిస్తామని, అలాగే 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. చెర్లపల్లి నుండి తిరుపతి వరకు రేపు ట్రైన్ ప్రారంభ మహోత్సవం అవుతుందని తెలిపారు. కొంచెం బ్యాక్ అవునవును ఉండండి ఉండండి. ముందుకండి లాంగ్ ఎవరు వచ్చేస్తారు ఏమో మొబైల్ ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసం కొంత మీడియాకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు విషయాలను తెలుసుకుంటే అది దేశానికి, తెలుగు ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. మన డిఆర్ఎం అయినటువంటి సతీష్ కుమార్జీ, అదేవిధంగా సాంబశివరావు గారు, శ్రీధర్ గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి నిరంజన్ గారు, జిల్లా అధ్యక్షులు నిరంజన్ గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, మన ఫార్మర్ జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర గారు, ఫార్మర్ కార్పొరేటర్ అయినటువంటి ఆద జితేంద్ర గారు, ఇంకా నాతో పాటు పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన పాత పట్టణంలో ఏవైతే రైల్వే స్టేషన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ఉందో అందులో 2 స్టేషన్స్ ఈరోజు పరిశీలించాలని రావడం జరిగింది. ఒకటి మలక్పేట రైల్వే స్టేషను, 2 ఉప్పుగూడ రైల్వే స్టేషన్. మన హైదరాబాద్లో ఈ 2 రైల్వే స్టేషన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే చాలామంది ప్రజలు ఈ రైల్వేని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కానీ, మలక్పేట కానీ. కాలక్రమేణా ఈ యొక్క రైల్వే స్టేషన్స్ ప్రాధాన్యత తగ్గింది. దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం మళ్ళీ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం. పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క రైల్వే స్టేషన్స్ అందుబాటులోకి తీసుకురావాలి. మంచి చూడడానికి, రావడానికి. ఈరోజు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు మలక్పేట్ రైల్వే స్టేషన్, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ఈ 2 స్టేషన్ సంబంధించిన అమృత్ స్టేషన్ స్కీమ్ కింద జరుగుతున్న డెవలప్మెంట్ పనులను రివ్యూ చేసేందుకు రావడం జరిగింది.
రెండు స్టేషన్లను ఆయన పర్సనల్గా పరిశీలించి ఇక్కడ కన్సర్న్డ్ రైల్వే ఇంజనీర్స్ కావచ్చు, రైల్వే ఆఫీసర్స్ కావచ్చు, వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు, మంచి క్వాలిటీతో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చేందుకు చేయడం జరిగింది. అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ రెండు స్టేషన్స్తో పాటు జంట నగరాల్లో దాదాపు 14 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, దాదాపు 2000 కోట్ల బడ్జెట్తో. అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఏంటి అని అంటే, ఈ ఏవైతే పాత కాలపు ఈ స్టేషన్స్ కమ్యూనిటీస్ సరిపడక మోడర్న్ వసతులు లేక ప్రయాణికులకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో వాటిని ఇబ్బందుల్ని దూరం చేసే విధంగా రాబోయే 30-40 సంవత్సరాల పరిధిలో రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మోడర్న్ అమ్యూనిటీస్తో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే స్టేషన్స్ అన్నింటినీ కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మనిషి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు రావడము, రివ్యూ చేయడము జరిగింది.